బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. ఇక ఈ దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు, హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, అర్ధరాత్రి సమయంలో ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీలో హైడ్రామా చోటు చేసుకుంది. ఒక కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపణ చేశారు. దానిలో భాగంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సో కంప్లైంట్ స్వీకరించినటువంటి అధికారులు వెంటనే వెళ్లి ఫ్లయింగ్ స్క్వాడ్ తో ఆ ప్రేమ్ నగర్ లో ఉంటున్నటువంటి కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే 2 గంటల పాటు కొనసాగినటువంటి ఈ తనిఖీల్లో భాగంగా అక్కడికి వచ్చినటువంటి జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, మిగిలిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంట్లో తనిఖీలు చేస్తున్నప్పుడు మీడియా, లోకల్ పోలీసు వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు, మరి మీడియాని ఎందుకు లోపలికి అనుమతించడం లేదని చెప్పేసి ఆందోళనకు దిగారు. సో ఖచ్చితంగా పక్షపాత వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా ఆరోపణ చేశారు. సో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేయగానే పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నట్లు నిన్నటి నుంచి కూడా తనిఖీలు చేపడుతున్నారు. మరి ఇవాళ ఎర్రగడ్డ డివిజన్ లో ఉన్నటువంటి ప్రేమ్ నగర్ లో ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. సో అవి రాత్రికి రాత్రే ఓటర్లకు పంచేందుకు సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు. సో మేము కంప్లైంట్ చేసినప్పుడు మమ్మల్ని కూడా లోపలికి అనుమతించాలి, మీడియాని అనుమతించాలి, అందరి సమక్షంలో తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. సో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటి ముందు బెటాయించారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో ఇక ఆ సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, అంటే మొత్తం 7 డివిజన్ లో యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి 7 డివిజన్ లో ఇన్ఛార్జీలందరూ కూడా చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ రోజు రేపు సో అందరూ అక్కడ మోహరించున్నారు కాబట్టి వాళ్ళందరూ ఈ విషయం తెలుసుకొని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ కాలనీకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు, ఆందోళన చేపట్టారు. సో పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో ఇక తనిఖీలు నిర్వహించిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఇంతవరకు మనకి రాలేదు, చూడాలి మరి ఏం చెప్తారు. ఒక ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు సో తనిఖీలు నిర్వహించారు కాబట్టి ఆ తనిఖీల్లో భాగంగా ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయా లేకపోతే ఏంటి అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంతవరకు అయితే క్లారిటీ అయితే రాలేదు. సో భారీ బందోబస్తు మధ్య బయట పెద్ద ఎత్తున బలగాల్ని సెంట్రల్ బలగాలు కూడా మోహరించి సో లోపల తనిఖీలు చేపట్టడం జరిగింది. సో ఈ 2 రోజులు కూడా ఖచ్చితంగా చాలా క్రూషియల్ కాబట్టి సో ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద మొత్తంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు, కేసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కావడం, పరస్పర ఆరోపణలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటర్లను మభ్యపెట్టేందుకు ఓటమి ఖాయమని తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బులు విచ్చలవిడిగా పంచేందుకు సిద్ధమవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే అన్ని డివిజన్లో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి కొందరు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 2-3 మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం
ఉంచింది కాబట్టి సో వారు ఆ తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. కానీ వారు ఎక్కడైతే ఉంటున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లలో మాత్రమే తనిఖీలు నిర్వహిస్తున్నారు. సో మేము కంప్లైంట్ చేస్తే స్వీకరించడం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెంటనే స్వీకరిస్తున్నారు. సో ఇలాంటి పక్షపాత ధోరణి సరైనది కాదని చెప్పేసి కూడా అంటున్నారు. దానిలో భాగంగానే నిన్న ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు కూడా వెళ్ళి అక్కడ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సో రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సో స్టేట్ పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలు మాకు నమ్మకం లేదు, ఖచ్చితంగా సెంట్రల్ పోలీస్ ఆధ్వర్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కౌంటింగ్ రెండు కూడా జరగాలి. ఎందుకంటే స్టేట్ పోలీస్ పక్షపాత వైఖరి కనబరుస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే స్వీకరించడం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరు ఫిర్యాదు చేసినా కూడా వెంటనే ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు నమోదు చేస్తున్నారు. కానీ అదే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వారిపైన కంప్లైంట్ చేస్తే మాత్రం స్వీకరించడం లేదని చెప్పేసి అంటున్నారు. దానిలో భాగంగానే ఈ నెల 11వ తారీఖు జరగబోయేటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ రోజు సెంట్రల్ పోలీస్ బలగాలతో పోలింగ్ నిర్వహించాలి. దాని తర్వాత కౌంటింగ్ కూడా 14వ తారీఖు ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు కూడా సెంట్రల్ పోలీస్ బలగం ఆధ్వర్యంలోనే కౌంటింగ్ నిర్వహించాలి. స్టేట్ పోలీస్ బలగాలతో నిర్వహిస్తే మాకు నమ్మకం లేదు అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఎర్రగడ్డ డివిజన్ లో మాత్రం హైడ్రామా చోటు చేసుకుంది అర్ధరాత్రి. సో దానిలో భాగంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఆధారంగా ఫ్లయింగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేపట్టిన తర్వాత మరి ఆ డబ్బులు ఉన్నాయా లేవా ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే ఇంతవరకు రాలేదు. చూడాలి చక్రి, మరి కాసేపట్లో మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇంట్లో డబ్బులు దొరికాయా లేదా ఏం జరిగింది అసలు అని చెప్పేసి. అయితే సైదులు ఎర్రగడ్డ ప్రేమ్ నగర్లోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు ముగిసాయా, ఇంకా కొనసాగుతున్నాయా సైదులు? మనకు అందుతున్న సమాచారం ఏంటంటే సోదాలు ముగిశాయని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. దాదాపుగా 2 గంటలకి పైగా ఈ యొక్క సోదాలు జరిగాయని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ముగిసిన తర్వాత క్లారిటీ ఇంకా రాలేదు. క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ సిఇఓ ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు 7 డివిజన్ లో అందరూ కూడా తిరుగుతూ ఉంటున్నారు. నిస్తం గస్తీలో ఉన్నారు, గస్తీలో అందరూ తిరుగుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు అందరూ కూడా అక్కడ ప్రేమ్ నగర్ లో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని చెప్పేసి ఫ్లయింగ్ స్క్వాడ్ కి సమాచారం అందింది. వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళి తనిఖీలు చేపట్టారు. 2 గంటలకు పైగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడికి వెంటనే స్టేట్ పోలీస్ బలగాల్ని పిలిపించారు. సో కొందరు సెంట్రల్ పోలీస్ బలగాలు కూడా అక్కడికి వచ్చాయి. సో పెద్ద ఎత్తున మోహరించి ఉన్నాయి. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు, కానీ లోపలికి అనుమతించాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టుబట్టారు. మీడియాను కూడా లోపలికి అనుమతించాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. సో ఇక ఇంట్లో 2 గంటలకు పైగా తనిఖీలు చేపట్టిన తర్వాత మరి ఆ ప్రేమ్ నగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు ఏంటి, మరి ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో అంటే డబ్బు ఉందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది కాబట్టి తనిఖీలు చేపట్టిన తర్వాత నిజంగా డబ్బు దొరికిందా లేకపోతే ఏం జరిగింది అనేది కూడా మనకి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి చూడాలి. మరి కాసేపట్లో కూడా మనకి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే ముగిసాయని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైదులు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాజ్ న్యూస్ స్క్రీన్లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలో చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు పల్టీ కొట్టింది. దీనికి సంబంధించిన దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? వచ్చి ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అంటే చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని జరిగింది. హైదరాబాద్ లోని కుక్కట్పల్లి నుండి విజయవాడ వెళ్తున్నటువంటి ఇన్నోవా వాహనము వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టేసి కింద పల్టీ కొట్టడంతో ఆ ఇన్నోవా వెహికల్ లో ఒక్కసారిగా మంటలను చెలరేగాయి. ఆ సమయంలో ఇన్నోవా వాహనంలో దాదాపు 8 మంది ప్రయాణిస్తుండగా మనకు తెలియవస్తుంది. సో ఎప్పుడైతే మంటలు చెలరేగాయో ఆ వాహనం పల్టీ కొట్టిన తర్వాత వెంటనే దాంట్లో నుంచి ఆ 8 మంది వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఆ ఘటనా స్థలానికి అంటే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అదే సమయంలో ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందిస్తూ ఫైర్ సిబ్బంది ఆ యొక్క ప్రదేశానికి చేరుకుంది. అయితే ఆ మంటలు అనేవి ఒక్కసారిగా దట్టంగా అలుపుకోవడం మాత్రము ఆ మంటల్ని ఫైర్ సిబ్బంది కూడా అదుపులేని పరిస్థితి. అప్పటికే కారు అనేది పూర్తి స్థాయిలో మంటలలో దగ్గరని చెప్పవచ్చు. అయితే ఇన్నోవా వెహికల్ లో ఉన్న 8 మంది కూడా సురక్షితంగా బయటపడ్డ తర్వాత వెంటనే అక్కడ నుండి వారు ఒక ప్రైవేట్ వాహనంలో వెళ్ళినట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి కంప్లైంట్ రాలేదని చెప్పేసి కూడా చిట్యాల పోలీసులు చెప్పిన పరిస్థితి. కాకపోతే ఆ వాహనం అనేది హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తూ అంటే విజయవాడ రహదారిపై అంటే ఆ మార్గంలోనే పడిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కుక్కట్పల్లి అంటే దానికి ఉన్నటువంటి నిబంధనలు కుక్కట్పల్లికి సంబంధించిన వాహనంగా కూడా పోలీసులు గుర్తించారు. వాహనం ఈ విధంగా పల్టీ కొట్టడానికి కారణం మాత్రం అతి వేగమే అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వేగంగా వెళ్తూ అక్కడే యూటర్న్ అనేది ఒకటి ఉండడం జరిగింది. ఆ యూటర్న్ ని గమనించక వేగంగా వెళ్తూ తెల్లవారుజామున సమయం అంటే 4:30-5 ఆ ప్రాంతంలో కాబట్టి ఆ డివైడర్ ను ఒకసారి ఢీ కొట్టడం వేగంగా ఢీ కొట్టింది కాబట్టి వెంటనే కార్ అనేది ఒకసారిగా పల్టీ కొట్టడం జరిగింది. సో పల్టీ కొట్టినప్పుడే దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ లీకేజ్ కావడం ఒక్కసారిగా మంటలు చెలరేయడం మొత్తం కూడా జరిగిపోయాయి. సో పల్టీ కొట్టిన సమయంలో వెంటనే అలర్ట్ చేయడం ప్రయాణికులు వెంటనే బయటపడటం వల్ల వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారని కూడా పోలీసులు చెప్పారు. కాకపోతే దీనికి సంబంధించిన కూడా ఆ వాహనంలో ఉన్న వ్యక్తులు ఎవరు అనే విషయం తెలియదు. కాకపోతే వాహనం అనేది కుక్కట్పల్లికి చెందిన వాహనంగా దానికి సంబంధించిన కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంతవరకు కూడా ఎలాంటి కంప్లైంట్ రాలేదని చెప్పి కూడా పోలీసులు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. బీజేపీ బీఆర్ఎస్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సహాయంలోనే హైదరాబాద్ అంతర్జాతీయ నగరమైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే అవి కాంగ్రెస్ తెచ్చినవి అన్నారు. గత 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, కేటీఆర్ అని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్లకు లింగుపేరని విమర్శించారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే 5,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది. ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు 20 ఏళ్ళ నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట ఓల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. పనులు నేను పూర్తి చేయగలిగిన దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. రోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖచిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు.
ఒక గొప్ప నగరంగా మహానగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా? ఈనాడు కనిపిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, నల్సర్ యూనివర్సిటీ, IIIT ఇట్లాంటి గొప్ప విద్యా సంస్థల్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి నగరానికి తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ ఈ నెలలు వచ్చినప్పుడు హైదరాబాదు నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా. సచివాలయంలో ఉన్న మజీదును కేసీఆర్ కూలగొడితే కూడా కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరిగితే కూడా ప్రశ్నించలేదు. హైదరాబాదు నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని, మరి జనార్దన్ రెడ్డిని. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని, కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి, వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా 100 సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి, ఎల్ఎన్టీ లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టినావు. పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనాపైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిండ్రా? లోపల ఏముందో అదొక గండికోట రహస్యం. చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, కాలేజీలను ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ఆసుపత్రులను బెదిరిస్తున్నాడని దుజ్జుమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలి అన్నారు. ముఖ్యంగా రేవంత్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు. ఈ ఎన్నిక వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో
మీలాంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరింది. మేము రిటర్న్గా నిన్ననే పంపాము. ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ని పంపాలని. అమానవీయంగా విచ్చలవిడిగా పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఐలు, ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ దించాలని. మన దేశంలో ఎక్కడ చూడం, ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. అసలు నేనైతే ఇప్పటివరకు చూడలే ఇన్నేళ్ల జీవితంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇది అన్ని పేపర్లలో ఫోటో ఐటమ్. ఇంకా ఆ డీజీపీ లా అండ్ ఆర్డర్ని ఏం ప్రొటెక్ట్ చేస్తాడు? ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు? అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్కి చెప్పాం. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పర్సంటేజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉంటున్నప్పుడు, ప్రజల్లో ఒక కసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓటర్ వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాడు. ఇన్ జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ మనం ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. నువ్వు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నావు, ఘోష్ కమిషన్ అన్నావు, ఏసీబీ అన్నావు, రకరకాలు పెట్టి 2 ఏళ్ల నుంచి వేధించినావు. ఎక్కడన్నా ఒక చిన్న తప్పు దొరకబెట్టినావా? ఇప్పుడు నయా నాటకం సిబిఐ పెట్టినావు. అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు. నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓట్ ఫర్ నోట్ కేసులో నీ మీద ఈడీలో ఎఫ్ఐఆర్ ఉంది. వై ఈడీ ఈజ్ నాట్ అరెస్టెడ్ రేవంత్ రెడ్డి? ది షుడ్ ఆన్సర్ బోత్ కిషన్ రెడ్డి అండ్ రేవంత్.